హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే సింపుల్గా చేసుకునే ఒక లడ్డు గురించి అయితే మనము మాట్లాడుకుందామండి. ఈ లడ్డు పిల్లలకి స్నాక్స్ కింద అయినా, పెద్దవాళ్ళు అయినా రోజుకొకటి తినవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా సరే అండి రోజుకొకటి తినొచ్చు. ఎందుకంటే దీంట్లో మనం ఎలాంటి షుగరు, బెల్లం యూస్ చేయకుండా న్యాచురల్ స్వీట్తో మనము దీన్ని చేస్తున్నాం కాబట్టి అందరూ తినొచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్తే నేనైతే స్వచ్ఛమైన గేదె నెయ్యి ఇంట్లోనే చేసుకున్నది ఒక 2 స్పూన్లు అయితే దీనికోసం వాడుతున్నానండి. మనం జస్ట్ ఇక్కడ మాత్రమే నెయ్యి అనేది యూస్ చేస్తున్నాము. దీంట్లో కొన్ని కిస్మిస్లు అయితే నేను వేయించుకొని తీసుకుంటున్నాను. మీకు ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏయైనా కానీ తీసుకోవచ్చు. దీంట్లోనే ఒక 2 కప్పుల వరకు అటుకులను తీసుకుంటున్నానండి. ఈ అటుకులలో పెద్దవి అటుకులు ఉంటాయి, పేపర్ అటుకులు అంటారు. అలానే ఇలా సన్నగా ఉంటాయి. అలానే మనకి ఇంకా మంచిగా కావాలంటే మన ఇంట్లో ఉన్న వడ్లనే తీసుకెళ్ళి అటుకులుగా పట్టించుకొచ్చుకుంటే మనకి ఎక్కువ రోజులు ఇవి స్టోర్ ఉంటాయండి. బయట ఉన్నవి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండి ఉంటాయి కదా, ఇలా అయితే ఇంకా మంచిది. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరిని అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను. మీకు ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. ఎండు కొబ్బరి వేసుకుంటే 1 మంత్ నుంచి 1.5 మంత్ వరకు ఇవి నిల్వ ఉంటాయి. అదే పచ్చి కొబ్బరి అయితే 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. దీంట్లోనే ఒక హాఫ్ కప్ వరకు పుట్నాలు వేసుకొని కాస్త వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 4 యాలకులు వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇలా గ్రైండ్ అయిన దాన్ని ఒక హాఫ్ క్వాంటిటీ సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మిగిలిన దాంట్లోకి సీడ్ తీసేసిన ఈ ఖర్జూరాలు వేసేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము, ఇలా లడ్డు వస్తుందా లేదా అని. మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఈ క్వాంటిటీని సపరేట్గా తీసుకున్న క్వాంటిటీలోకి ఈవెన్గా కలిసిపోయేలాగా మనము మిక్స్ చేసుకుందాము అండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తము చక్కగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా అయితే లడ్డూలు చేసేసుకుందాం. చూసారు కదా, నేను ఎలాంటి షుగరు, బెల్లం ఏమీ నెయ్యి యూస్ చేయకుండా చక్కగా సింపుల్గా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అండి. వీటిని మనము స్టోర్ చేసుకుంటే ఎయిర్ టైర్ కంటైనర్లో 1.5 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలానే డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజుకొకటి చక్కగా తినేసేయచ్చు. ఎందుకంటే మనం న్యాచురల్ స్వీట్నర్ యూస్ చేసాం కదా, ఖర్జూరాలు చాలా హెల్తీగా కూడాను ఉంటాయి. పిల్లలకి కూడాను డైలీ ఇవ్వచ్చు అండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూడండి.